హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా చిన్న పిన్ని వాళ్ళు తలుపులం లావ వెళ్తున్నారనమాట. వాళ్ళైతే మొక్కుకున్నారు. మొక్కు తీర్చడం కోసం తలుపులం లావ వెళ్తున్నారు. దానికోసం మేమందరం ఊరు వెళ్ళామన్నమాట. అయితే వాళ్ళు పండుగ ఎలా జరిపారో చూసేద్దాం రండి. తినైతే మా అమ్మ హాయ్ చెప్పమంటుంది. హాయ్ చెప్తుంది, ఇంకా అందరినీ వీడియో తీయు అని చెప్తుంది అనమాట. ఇప్పుడైతే ఇక్కడ పండగ అయితే జరుగుతుందన్నమాట. అమ్మవారికి ముందు పోతులు కడిగి స్నానం చేపిస్తారు కదా, అలా పసుపు నీళ్ళెట్టి స్నానం చేపిస్తున్నారు. ఇంకా ఇవైతే అక్కడ వండుకొని తినడానికి అన్నీ రెడీ చేసి ఎక్కిస్తున్నారనమాట. ఇంకా ఇదైతే నేనే. ఇప్పుడైతే మార్నింగ్ 5 o'clockకి అందరూ బయలుదేరిపోతున్నారు. ఇంత ఫాస్ట్గా బయలుదేరితేనే అక్కడ అన్నీ అవుతాయి అన్నమాట. ఇంకైతే క్రాకర్స్ అన్నీ వెలిగిస్తున్నారనమాట. ఇదైతే మా ఊరు పక్కన ఊరు. అక్కడ దుర్గమ్మ వారికి ముందు దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్తారనమాట. ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేమైతే మా చిన్న పాప బండి మీద వెళ్తున్నాం అన్నమాట. చూడండి, వాళ్ళైతే బయలుదేరిపోతున్నారు. మా మరిది ఇక్కడైతే జీడిమాడిపల్లి అనమాట. రోడ్డు అంతా జీడిమాడిపల్లె. ఎంత మంచి వాసన వస్తున్నాయో రోడ్డు నిండా వెళ్తుంటే. ఇక్కడైతే అమ్మవారి దగ్గర వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే దర్శనం చేసుకున్నాను. ఇంక ఇదైతే తుని అనమాట. తుని అయితే మాకు ఎన్నో స్వీట్ మెమరీస్. మేము ఇప్పుడు తుని వెళ్తూనే మా ఊరు వెళ్ళాలి. ఇక్కడి నుంచి మా ఊరు 10 kilometers ఉంటుంది అనమాట. ఇప్పుడైతే తలుపులం లావ వచ్చేసాం. తలుపులం లావ దగ్గర చూడండి ఎన్ని మామిడికాయలు. అయితే మామిడికాయలు జీడిమాడికాయలు ఎక్కువ పండుతాయి కాబట్టి చూడండి చెట్టు నిండా ఎలాగ ఉన్నాయో. ఇదైతే మా పిన్ని వాళ్ళు తీసుకున్న రూమ్స్ ఉండేదన్నమాట. ఇప్పుడైతే మేము కొండ మీద తలుపులమ్మ తల్లి దగ్గర దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఈ పైన అయితే గుడి కడుతున్నారనమాట. లోన్కి దర్శనాలు అయితే ఎలా అవుతున్నాయి అయితే నాకు తెలియదు. నేను కిందనే దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వచ్చాను అనమాట. నేనైతే అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ ఇస్తున్నాను. ఇంకా మా వాళ్ళంతా మా ఫ్యామిలీ దర్శనాలు అయితే చేసుకొని వెనక వైపు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట. తలుపులం తల్లి ఎంత చల్లని తల్లి అంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడెక్కడో గ్రామాల నుంచి పెద్ద పెద్ద పట్టణాల నుంచి కూడా వస్తారు. కోరికలు ఇట్టే తీర్చే తల్లి అన్నమాట. ఏంటంటే అమ్మవారికి ఏదైనా కావాలని ఇలా మొక్కుకున్నామంటే చిటికలో చేసి పెట్టేస్తుంది అనమాట. అమ్మవారు అంత స్వచ్ఛమైన తల్లి. ఇక్కడ ఒక చిన్నపిల్ల రూపంలో తిరుగుతుంది అంటారు అమ్మవారు. మాకైతే ఏ ఇంట్లో బోరు పోయించడానికైనా అమ్మవారికి మొక్కుతారు. ఇంకా ఏది కావాలన్నా అమ్మవారికి అయితే మొక్కుకుంటారనమాట. మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు తలుపులం తల్లికి అయితే ఏదో ఒక పండుగ చేసే ఉన్నారు. అంత స్వచ్ఛమైన తల్లి, మాకైతే అంత నమ్మకం. ఇక్కడైతే అందరూ వండుకొని తింటారనమాట. ఇక్కడే కట్టెలు గిన్నెలు అన్నీ ఏర్పాటు చేస్తారు. మనం వెళ్ళి అలాగా వండుకొని తినేసి వచ్చేయచ్చు. ఒకవేళ బయట వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే కనుక. లోకల్ వాళ్ళకైతే అమ్మవారి దగ్గర అన్నీ తెలిసిన విషయాలే. ఇంక ఇప్పుడు చిన్నపిల్లలు లాంటి వాళ్ళకైతే తెలియదు కదా, దానికోసమని. వీళ్ళైతే మా పిన్ని వాళ్ళు చూడండి ఎన్ని గారెలు వేస్తున్నారు. ఈ గారెలు అయితే పాలకూర గారెలు అనమాట. పాలకూర వేసి గారెలు చేస్తున్నారు. మా పిన్ని అంటుంది ఇది ఎప్పుడు నన్ను పలకరించదు, నేనే పలకరిస్తాను అని చెప్తుంది. నేనైతే కొంచెం స్లోయే, అందరినీ తక్కువగా పలకరిస్తాను. వాళ్ళు అనుకుంటారు దీనికి ఎక్కువ అహంకారం అనేసి. కానీ నాకు అలాంటిది ఏమి ఉండదు, నా మనసులో అయితే ఉండదు. అందరూ నా వాళ్ళని అనుకుంటాను. ఇక్కడైతే ఒకరు కట్ చేసేస్తున్నారు, ఒకరు వంట చేసేస్తున్నారు. ఇక్కడైతే మటన్ కట్ చేస్తున్నారనమాట. ఇంకా ఈ గ్యాప్లో మా వాళ్ళైతే జల్దిపోయి ఆడేస్తున్నారనమాట. ఏసీ రూమ్లో నుంచి ఒక్కరు కూడా కదిలి రాలేదు బయటికి, ఎందుకంటే బయట ఎండ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడైతే ఈ అమ్మవారు డప్పులాగా ఇలా కొడుతున్నారనమాట. ఈ గ్యాప్లో మా పిల్లలైతే మా మేనల్లుడు, మా చిన్నమ్మాయి వీళ్ళిద్దరు ఎక్కడ కలిసినా ఒకే రేంజ్లో అల్లరి చేస్తారు. వీళ్ళ ఆటలు వీళ్ళవి. ఇంకా మా బిట్టు అయితే చూడండి ఎలాగా వచ్చాడు, మాస్క్ వేసుకొని హాయ్ చెప్తున్నాడు. ఇంకా మా భాస్కర్ మా చిన్నమ్మాయి అయితే ఆడేస్తున్నారు. ఈ గ్యాప్లో మా చెల్లి చూడండి ఊరి నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ఈ డాగ్ అయితే ఉందన్నమాట. దీన్ని తీసుకొని తెగ ముద్దలు ఆడేస్తుంది. దీనైతే మా పెద్ద చెల్లి, తను మా చిన్న చెల్లి ధన అనమాట. ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్ అయిపోయాయి.
ఇక్కడ లేడీస్కి పెడుతున్నారు, అవతల పక్క రూమ్లో జెంట్స్కి పెడుతున్నారు అనమాట. తను మా అమ్మ, మా వదిన, ఇంకా అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు. ఇదైతే నా ప్లేట్ అన్నమాట. యమ్మీ మటను, బిర్యానీ, గారెలు. వీళ్ళంతా మా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మా చిన్న అమ్మాయి చూడండి, ఏం తింటున్నావు అని అడిగితే బిర్యానీ, మటను, గారెలు అని చెప్తుంది. దానికి యాక్చువల్లీ మటన్ అంటే ఇష్టం ఉండదు, కానీ అమ్మవారి ప్రసాదం అని తింటుంది. ఇంకా వీళ్ళంతా మా ఫ్యామిలీయే. జరుగుతున్న భోజనాలు జరుగుతూనే ఉన్నాయి, తింటున్న వాళ్ళు తింటున్నారు. చాలా బాగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో